My name is Narayan Murthy, lecturer in computers, William Degree College, Amalapuram. ఈరోజు మనం చెప్పే టాపిక్ స్విచ్ స్టేట్మెంట్. స్విచ్ స్టేట్మెంట్ స్విచ్ స్టేట్మెంట్ స్విచ్ స్టేట్మెంట్ అనేది కంట్రోల్ స్టేట్మెంట్లో మనకి డిసిజన్ మేకింగ్ స్టేట్మెంట్స్. దాంట్లో మనకి ఫస్ట్ సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్, ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్, నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్, అలాగే స్విచ్ స్టేట్మెంట్ అండి. కంట్రోల్ స్టేట్మెంట్ 4 ఉంటాయి. అందులో మనకి మల్టిపుల్గా మనకి ఏదైనా ఒక ఆల్టర్నేటివ్ స్టేట్మెంట్ చెప్పాలంటే మనకి స్విచ్ స్టేట్మెంట్ అనేది ఒకటి. మల్టిపుల్ స్టేట్మెంట్లో అంటే మనకి ఎప్పుడు సాధారణంగా మనకు స్విచ్ స్టేట్మెంట్లో మనకి ఇట్ ఈజ్ ఆల్టర్నేటివ్ స్టేట్మెంట్ అంటే ఏంటంటే ఇట్ ఈజ్ ఆల్టర్నేటివ్ form of else if ladder. else if ladder అంటే మనకి ఎల్స్ ఇఫ్ లో మనకి మెయిన్ లెటర్ ఏంటంటే ఇది స్విచ్ స్టేట్మెంట్. అంటే ఆల్టర్నేటివ్ స్టేట్మెంట్ గా మనం దీన్ని చెప్తాం. ఆల్టర్నేటివ్ అంటే ఏంటంటే ఎక్కువ మల్టిపుల్ గా మనకి ఏదన్నా ఒక కండిషన్ ని మల్టిపుల్ గా మనం చెక్ చేయాలంటే దానికి ఎక్కువ కండిషన్ స్టేట్మెంట్స్ మనం చెక్ చేయాలన్నప్పుడు మనకి ఏంటంటే స్విచ్ స్టేట్మెంట్ ఉపయోగిస్తాం. సాధారణంగా మనకి ఒక వీక్ తీసుకోండి, సండే నుంచి సాటర్డే వరకు తీసుకున్నాం. అందులో మల్టిపుల్ గా మనం ఏదైతే మ్యాచ్ అవుతుందో ఆ వాల్యూని అక్కడ మ్యాచ్ అయ్యి నెంబర్ని అక్కడ మనం మనకి కాన్స్టెంట్గా తీసుకున్నప్పుడు దాన్ని స్విచ్ స్టేట్మెంట్ మనం ఉపయోగించి రాయొచ్చు. అంటే సండే ఫర్ ఎగ్జాంపుల్ కాన్స్టెంట్ వాల్యూ కేస్ 1, 1, 2, 3, 4 అని 7 days తీసుకున్నప్పుడు ఆ 7 daysలో మనకి సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, సాటర్డే వరకు తీసుకున్నాం అనుకోండి. ట్యూస్డే కావాలి నెంబర్ 5 అని క్లిక్ చేసుకోండి. అంటే ఏది మ్యాచ్ అయిందో 5 అనేది ఏది మ్యాచ్ అయిందో అక్కడ కాన్స్టెంట్ వాల్యూని అక్కడ ఎగ్జిక్యూట్ చేయడానికి మనకి ఆల్టర్నేటివ్ లీడర్గా మనకి స్విచ్ అనేది ఉపయోగపడుతుంది. మల్టిపుల్ వాల్యూస్ ఉపయోగించుకొని మల్టిపుల్ పర్పస్ మీద మనం ఉపయోగించుకోవచ్చు స్విచ్ అనేది. అంటే మనకి ఇక్కడ ఇట్ ఈజ్ ఆల్టర్నేటివ్ ఫార్మ్ ఆఫ్ ఎల్స్ ఇఫ్ లీడర్. తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇట్ ఈజ్ యూజ్డ్ టు చెక్ మల్టిపుల్ కేస్ ని చెక్ చేయడానికి ఉపయోగిస్తాం. మల్టిపుల్ కేస్ ఎక్స్ప్రెషన్స్ అంటే మల్టిపుల్ కేస్ ఎక్స్ప్రెషన్ చెక్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఫైనల్లీ ఇట్ ఎగ్జిక్యూట్ one block of statements. అంటే ఒక బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేయడానికి మనకి ఇట్ ఈస్ యూజ్డ్ టు చెక్ మల్టిపుల్ కేస్ ఎక్స్ప్రెషన్స్. ఫైనల్లీ ఇట్ ఎగ్జిక్యూట్ వన్ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్. మనం ఎగ్జిక్యూట్ చేయడానికి ఉపయోగించడానికి ఏమంటే స్విచ్ స్టేట్మెంట్ ఉపయోగించి దీంట్లో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉంటాయి. ఇన్స్ట్రక్షన్ తర్వాత చెప్తాం. దీంట్లో మనకు ఫస్ట్ సింటాక్స్ రాస్తాం. సింటాక్స్ అయిన తర్వాత ఇన్స్ట్రక్షన్స్ ని మనం తర్వాత చెప్తాం. దీని స్విచ్ స్టేట్మెంట్ యొక్క సింటాక్స్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మనకి ఒక సింటాక్స్ రూపంలో మనం ఇక్కడ చూపిస్తాం. చూడండి, స్విచ్ స్టేట్మెంట్ యొక్క సింటాక్స్ లో ఫస్ట్ మనకి స్విచ్ స్టేట్మెంట్ అంటే స్విచ్ అనేది కీవర్డ్ ఉపయోగించాలి. స్విచ్ అనేది ఒక కీవర్డ్ గా మనం ఉపయోగించుకోవచ్చు. స్విచ్ ఎక్స్ప్రెషన్ మనకి ఏదైతే మనం ఇక్కడ వేరియబుల్ డిక్లేర్ చేస్తాం అంటే ఎక్స్ప్రెషన్ తర్వాత మనకి ఈ ఎక్స్ప్రెషన్ లో మనకి సింటాక్స్ లో మనకి నెక్స్ట్ ఏంటంటే ఓపెన్ బ్రేస్. అప్పుడు కాన్స్టెంట్ వాల్యూ తీసుకున్నాం. ఓపెన్ బ్రేసెస్ కాన్స్టెంట్ వాల్యూని మనం కాన్స్టెంట్ వాల్యూని కేస్ వాల్యూ 1 కి తీసుకున్నాం. కేస్ వాల్యూ 1
సిమి కోలన్లో ఇచ్చుకోవాలి. ఇప్పుడు కూడా కోలన్లు ఇవ్వాలి. అక్కడ 1 తర్వాత కోలన్ ఇవ్వాలి. బ్రేక్ బ్లాక్ 1. నెక్స్ట్ బ్లాక్ 1 సిమి కోలన్ అక్కడ బ్లాక్ 1 తర్వాత బ్రేక్ ఇవ్వాలి. నెక్స్ట్ స్టేట్మెంట్ చెక్ చేస్తే బ్రేక్. అలాగే ఒక కాన్స్టెంట్ వాల్యూ తీసుకోవాలి. లేకపోతే కాన్స్టెంట్ వాల్యూ 2, కాన్స్టెంట్ వాల్యూ 3, అలాగే ఎన్ని వాల్యూస్ అయినా తీసుకోవచ్చు. ఆల్టర్నేట్గా n వాల్యూ అంటే ఎన్ని వాల్యూస్ అయినా మనం అక్కడ తీసుకోవచ్చు అనమాట. అలా బ్రేక్ తర్వాత నెక్స్ట్ ఏంటి మళ్ళీ కేస్ వాల్యూ 2, కేస్ వాల్యూ 2 అలా బ్లాక్ 2 బ్రేక్ తర్వాత కేస్ n. అలా ఎన్ని వాల్యూస్ తీసుకుంటే అన్ని మల్టిపుల్ వాల్యూస్ తీసుకుందాం. కేస్ n బ్లాక్ n బ్రేక్. అలా మనకి మల్టిపుల్ వాల్యూస్ మనం ఆ విధంగా మనం తీసుకుంటాం. డిఫాల్ట్ వాల్యూ హ్యాండింగ్ లో మనకి ఇంకేది లేదనుకున్నప్పుడు ఏమో డిఫాల్ట్ గా తీసుకుంటాం. ఆ డిఫాల్ట్ గా తీసుకునే వాల్యూని డిఫాల్ట్ స్టేట్మెంట్ అంటాం. డిఫాల్ట్ అనేది మనకి ఏంటంటే డిఫాల్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్ డిఫాల్ట్ అనేది డిఫాల్ట్ స్టేట్మెంట్. క్లోజింగ్ బ్రేసెస్. క్లోజింగ్ ఇచ్చి అప్పుడు దానికి ఎప్పుడు కూడా ఎండింగ్ ఓపెన్ బ్రేసెస్ లో మళ్ళీ క్లోజింగ్ ఇవ్వాలి. ఇది ఇక్కడ నేను ఒక సింటాక్స్ లో కూడా చెప్పాను. స్విచ్ ఎక్స్ప్రెషన్ ఓపెన్ బ్రేస్ కేస్ వాల్యూ 1 బ్లాక్ అంటే స్టేట్మెంట్ ఏదైతే ఉందో దాంట్లో బ్లాక్ లో మనం ఇన్సర్ట్ అవుతుంది. అలా బ్రేక్ అవుతుంది. మళ్ళీ కేస్ 2 బ్లాక్ 2 బ్రేక్. కేస్ n అలా ఎన్ని వాల్యూస్ ఉంటే అది తీసుకుంటాం. దీని ఎండింగ్ లో డిఫాల్ట్ అంటే డిఫాల్ట్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. క్లోజింగ్ బ్రేస్. ఈ విధంగా మనం ఒక సింటాక్స్ రూపంలో చెప్తాం. దీన్ని ఒక డయాగ్రామేటిక్ గా మనం రాయాలంటే మనకి స్విచ్ అనేది ఏంటి ఒక డయాగ్రామేటిక్ గా మనం రాయాలి. స్విచ్ ఎక్స్ప్రెషన్ ఇక్కడ డయాగ్రామేటిక్ గా చూసుకుంటే ఇక్కడ ఈ బాక్స్ లో ఏమి రాస్తాం మనం మనకి డిఫాల్ట్ వాల్యూని అక్కడ మనకి ఫస్ట్ మనకి స్విచ్ ఎక్స్ప్రెషన్ అని ఇచ్చాం కదా. ఇక్కడ స్విచ్ ఎక్స్ప్రెషన్ ఫస్ట్ అక్కడ బాక్స్ లో మనకు రాయాలి. స్విచ్ ఎక్స్ప్రెషన్ ఏదైతే మనం ఆ ఎక్స్ప్రెషన్ అక్కడ రాస్తాం. తర్వాత కండిషన్ అనేది మనకి కేస్ 1 కేస్ 2 కాన్స్టెంట్ వాల్యూస్ అక్కడ కండిషన్ ఇచ్చుకుంటాం. కండిషన్ సింబల్ డైమండ్. అలా కేస్ 1 తీసుకున్నాను. ఆ కేస్ 1 తీసుకున్న కండిషన్ ట్రూ అయితే నెక్స్ట్ ఏమవుతుంది బ్లాక్ 1 అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అలా బ్రేక్ అవుతుంది. కండిషన్ ట్రూ అయినప్పుడు ఏమవుతుంది బ్లాక్ 1 అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. బ్లాక్ 1 అలా బ్రేక్. అలా నెక్స్ట్ కేస్ 2 ఇది కండిషన్ ట్రూ అయితే ఎస్ అయితే బ్లాక్ 1 ఎగ్జిక్యూట్. కండిషన్ ఫాల్స్ అయింది అనుకున్నప్పుడు నెక్స్ట్ స్టేట్మెంట్ కి అంటే మ్యాచ్ అవ్వలేదు. అవ్వనప్పుడు ఏమవుతుంది నెక్స్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. కండిషన్ మ్యాచ్ అవ్వదు. నాట్ మ్యాచ్డ్ అంటే ఎఫ్ అంటే మ్యాచ్. నాట్ మ్యాచ్డ్ అయితే అప్పుడు నెక్స్ట్ కేస్ 2 చెక్ చేస్తుంది. ట్రూ అయింది అనుకోండి అప్పుడు ఏమవుతుంది బ్లాక్ 2 ఎగ్జిక్యూట్ అవుతుంది. బ్లాక్ 2 అలా బ్రేక్. అలాగే నెక్స్ట్ ఎన్ని స్టేట్మెంట్ ఉంటే మనం అన్ని స్టేట్మెంట్లు నెక్స్ట్ బ్రేక్ అన్నాం. కేస్ n కండిషన్ ట్రూ అయితే బ్లాక్ n అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. బ్లాక్ n తర్వాత బ్రేక్. అలాగే నెక్స్ట్ డిఫాల్ట్ వాల్యూ. నెక్స్ట్ ఎండింగ్ లో మనకి ఏమొస్తుంది డిఫాల్ట్
డిఫాల్ట్ వాల్యూ తీసుకున్నాం. డిఫాల్ట్ మనకి ట్రూ అయిందంటే అప్పుడు నెక్స్ట్ డిఫాల్ట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ అక్కడ డిఫాల్ట్ వాల్యూ ఎగ్జిక్యూట్ అవుతుంది. డిఫాల్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. డిఫాల్ట్ మళ్ళీ నెక్స్ట్ ఎండింగ్ బ్రేక్. ఇలా మనకి కండిషన్ చెక్ చేసినప్పుడు అలా మనకి ఒక ఒక ఎగ్జిక్యూషన్ అనేది ఈ విధంగా మనకి 1 by 1 అలా 1 by 1 అలా మల్టిపుల్ కేస్ 1 కేస్ 2 ఎక్కడైతే మ్యాచ్ అయిందో అక్కడ ఎగ్జిక్యూట్ మ్యాచ్ అవ్వడం. నెక్స్ట్ నాట్ మ్యాచ్ అయితే నెక్స్ట్ కేస్ 2 కేస్ 3 కేస్ అలా 1 by 1 చెక్ చేసుకుంటే కండిషన్ చెక్ చేసుకుని ఎక్కడైతే మ్యాచ్ అయిందో ఆ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవటాన్ని ఏమంటాం మనం స్విచ్ స్టేట్మెంట్. అంటే డిసిజన్ మేకింగ్. స్విచ్ అనేది ఏంటి? డిసిజన్ మేకింగ్. ఇది మల్టిపుల్ వాల్యూని చెక్ చేయడానికి ఉపయోగిస్తాం. అంటే ఆల్టర్నేటివ్ స్టేట్మెంట్ అంటే మల్టిపుల్ వాల్యూని చెక్ చేస్తుంది అన్నమాట. దీనికి ఒక సింపుల్గా ఒక చిన్న ప్రోగ్రామ్లో మనం రాయొచ్చు. అంటే ఇదంతా ఏంటి మనకి ఒక సింటాక్స్ దాని యొక్క ఒక డయాగ్రమెటిక్గా మనం ఇక్కడ రిప్రజెంట్ చేస్తాం. అది స్విచ్ స్టేట్మెంట్ అనేది. అంటే స్విచ్ అనేది ఏంటంటే డిసిజన్ మేకింగ్ సింబల్. అంటే దీనికి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి. దాని తర్వాత ప్రోగ్రామ్ రాసిన తర్వాత మనం దాన్ని వివరిస్తాం. అంటే ప్రతి కేసులో కాన్స్టెంట్ వాల్యూగా తీసుకుంటాం. ఈ కాన్స్టెంట్ వాల్యూ తీసుకున్నప్పుడు ఆ కాన్స్టెంట్ అనేది ఏంటి స్పెసిఫై చేయాలి. అక్కడ దీంట్లో వాల్యూని అక్కడ స్పెసిఫై చేయాలి. ఒక ప్రోగ్రామ్లో రాస్తే మీకు అర్థమవుతుంది. అంటే కాన్స్టెంట్ వాల్యూని స్పెసిఫై చేయాలి అక్కడ. అలాగే నెక్స్ట్ ప్రతి స్టేట్మెంట్కి ఒక బ్రేక్ అనేది ఇవ్వాలి. బ్రేక్ స్టేట్మెంట్ అనేది ఇవ్వాలి. నెక్స్ట్ స్టేట్మెంట్కి వెళ్ళడానికి ఒక బ్రేక్ అనేది కంపల్సరీ ఇవ్వాలి. దీని ఒక డిఫాల్ట్ వాల్యూగా మనం ప్రతి బ్లాక్ ఎండింగ్ లో డిఫాల్ట్ వాల్యూ అనేది ఇవ్వాలి. డిఫాల్ట్ వాల్యూగా తీసుకోవాలి ఎండింగ్ లో ఎప్పుడు కూడా. ప్రతి బ్రేక్ తర్వాత ఈచ్ బ్లాక్ కి ఒక బ్రేక్ స్టేట్మెంట్ అనేది ఇవ్వాలి. ఈ విధమైన రూల్స్ అనేవి కంపల్సరీ మనం ఫాలో అవ్వాలి. అంటే ఒక స్పేస్ అనేది ఇవ్వాలి. ప్రతి కేస్ 1 కాన్స్టెంట్ వాల్యూ ఇచ్చిన తర్వాత ఆ కాన్స్టెంట్ వాల్యూకి ఒక మనకి ఏదైతే నెంబర్ ఇస్తున్నా అక్కడ ఒక స్పేస్ అనేది ఉండాలి. స్పేస్ అనేది కంపల్సరీ. దానికి సెమీకోలన్ ఇవ్వాలి. సెమీకోలన్ ఇవ్వాలి. ప్రతి బ్రేక్ కి మళ్ళీ కాలమ్స్ తో ఎండ్ చేయాలి. ఈ విధంగా ఇన్స్ట్రక్షన్ ఫాలో అవుతూ మనం ఒక ప్రోగ్రాము చిన్న ప్రోగ్రాము రాస్తున్నాం. కాన్స్టెంట్ దీని కాన్స్టెంట్ లేక ఓవెల్స్ కాన్స్టెంట్ అనేది చిన్న ప్రోగ్రామ్ తీసుకుని దాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో ఒకసారి చూపిస్తున్నాం. మనం ఒక చిన్న ప్రోగ్రాము కామెంట్ రూపంలో రాస్తాం. అంటే మనకి ఏంటంటే ఫైండింగ్ వాల్యూ ఓవెల్ అండ్ కాన్స్టిట్యుయెన్సీ. అంటే మనకు ప్రతి దానికి కామెంట్స్ రూపంలో రాస్తే కామెంట్ అంటాం. దీని డాక్యుమెంటేషన్ అయితే కామెంట్స్ లో రాస్తాం. ఫైండ్ ఇన్ ఓవెల్ నెక్స్ట్ ఆర్ కాన్స్టెంట్ or constant value consonant consonant using switch అనే ప్రోగ్రామ్ తీసుకున్నాం. ఈ ప్రోగ్రామ్ మనం సింపుల్ గా ఒక ఎగ్జాంపుల్ లో మనం రాస్తాం. ప్రతి ప్రోగ్రామ్ కి ఏ విధంగా దీని ఏమంటాం కామెంట్ సెక్షన్ అంటాం. దీన్ని కామెంట్ సెక్షన్ అంటాం. ఈ ప్రోగ్రామ్ తో సంబంధం లేకుండా ఉంటుంది. అంటే మనకి ఫస్ట్ మనం ఎప్పుడు కూడా హెడర్ ఫైల్ తో స్టార్ట్ చేయాలి. కామన్ ఏంటి హెడర్ ఫైల్ include stdio.h హెడర్ ఫైల్ అంటాం. దీన్ని హెడర్ ఫైల్ దీన్ని లింక్ సెక్షన్ అని కూడా మనం అంటాం. తర్వాత ఏంటి ఫంక్షన్ అంటే మెయిన్ ఫంక్షన్ రాస్తే ఏంటి మెయిన్ అంటే గ్లోబల్ డిక్లరేషన్ ఏంటి మెయిన్ ఫంక్షన్ ఓపెన్ బ్రేసెస్. ఇక్కడ నెక్స్ట్ మనం ఏంటి డిక్లరేషన్ ఆఫ్ డేటా టైప్స్. అంటే మనం ఏ టైప్ ఇక్కడ ఓవెల్స్ కాన్స్టిట్యుయెన్సీ తీసుకున్నాం. అంటే క్యారెక్టర్ టైప్ అంటే క్యార్ అనేది అంటే ఒక వేరియబుల్ ని డిక్లేర్ చేస్తాం. క్యార్ అనేది ఏంటి సింగిల్ క్యారెక్టర్ కాబట్టి సింగిల్ క్యారెక్టర్ ని అక్కడ డిక్లేర్ చేస్తాం. తర్వాత ఏంటి ప్రింట్ఎఫ్ స్కాన్ఎఫ్ ఇన్పుట్ అవుట్పుట్ స్టేట్మెంట్
ప్రింట్ఎఫ్ లో మనం తీసుకునేది ఏంటి, మనకి ఇక్కడ మనకి ఏమేమి తీసుకుంటాం మనం, ఏ ఒక క్యారెక్టర్ సింగిల్ క్యారెక్టర్ తీసుకున్నాం అంటే ఎంటర్ ఎనీ నెక్స్ట్ ఎంటర్ ఎనీ ఆల్టర్నేటివ్ వాల్యూస్ అంటే ఎంటర్ ఎనీ ఆల్ఫాబెట్ లేకపోతే ఆల్ఫాబెట్, ఎంటర్ ఎనీ ఆల్ఫాబెట్, ఎంటర్ ఎనీ ఆల్ఫాబెట్, ఎంటర్ ఎనీ ఆల్ఫాబెట్. దీంట్లో మనకి స్కాన్అప్ అంటే ఇది ఇన్పుట్ స్టేట్మెంట్, స్కాన్అప్ అనేది ఇన్పుట్ స్టేట్మెంట్. స్కాన్అప్ అంటే మనకి సింగిల్ క్యారెక్టర్ అంటే మనకి దాని యొక్క సింబల్ ఫార్మాటిక్ సింబల్ ఏంటి, మాడ్యూల్ సి అంటాం ఫార్మాటిక్ సింబల్, లేకపోతే గెట్ సిహెచ్ అన్నారు, గెట్ కేర్ తీసుకోవాలి, సిహెచ్ తీసుకోవాలి, గెట్ కేర్ అని తీసుకుంటాం, ఏదైనా తీసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనకి స్కాన్అప్ అని తీసుకున్నాం అనుకోండి, స్కాన్అప్ లో ఏముంటుంది మనకి సింగిల్ క్యారెక్టర్ అంటే మాడ్యూల్ సి, మనకి సింగిల్ క్యారెక్టర్ అంటే సిహెచ్, సిహెచ్ అనేది ఏంటి మనకి సింగిల్ యాంపర్సెంట్ సిహెచ్ ఇలా తీసుకోవచ్చు. లేకపోతే మనకి గెట్ కేర్ కింద సిహెచ్ ఇస్ ఈక్వల్ టు గెట్ కేర్ ఏదన్నా మనం తీసుకోవచ్చు, ఆర్ సిహెచ్ ఇస్ ఈక్వల్ టు గెట్ కేర్ అని తీసుకోవచ్చు. రెండిట్లో మనకి ఏదైనా తీసుకోవచ్చు, రెండిట్లో ఏదో ఒక ఇన్పుట్ ఆర్ అవుట్పుట్ స్టేట్మెంట్ రాస్తాం. తర్వాత నెక్స్ట్ ఏంటి మనకి స్విచ్ అనేది ఇక్కడ కాన్స్టెంట్ వాల్యూ నాకు ఫిక్స్ చేయాలి వర్డ్స్. స్విచ్ ఇక్కడ మనకి కాన్స్టెంట్ వాల్యూ ఏంటంటే ఇక్కడ మనకి స్విచ్ రూపంలో మనం రాయాలి, స్విచ్. దీని స్విచ్ అనేది ఇక్కడ రాసి ఓపెన్ బ్రేసెస్ స్విచ్ ఎక్స్ప్రెషన్ అనేది ఏంటి, అక్కడ ఎక్స్ప్రెషన్ అనేది ఎవరు రాయాలి, అక్కడ మనం క్యారెక్టర్ ఇచ్చాం డేటా టైప్ లో సిహెచ్ అని ఇచ్చాం అంటే ఎక్స్ప్రెషన్ అక్కడ సిహెచ్ అనేవారు, సిహెచ్ అనేది ఒక ఎక్స్ప్రెషన్ లో మనం తీసుకుంటాం. దాని తర్వాత ఓపెన్ స్విచ్ స్టేట్మెంట్ యొక్క ఓపెన్ బ్రేసెస్ లో మనం అక్కడ ఓపెన్ బ్రేస్ అనేది ఉపయోగిస్తాం. ఓపెన్ బ్రేస్ ఏం తీసుకుంటాం, ఇది అవసరం లేదు మనకి, ఇక్కడ నుంచి తీసుకుంటాం, మళ్ళీ దాని క్లోజింగ్ ఇవ్వాలి, ఇది అవసరం లేకుండా మనకి ఓపెన్ బ్రేస్ తీసుకుని ఇక్కడ ఏం తీసుకుంటాను నేను, కేస్ ఫస్ట్ కేస్ ఏంటి మన ఓవెల్స్ కాన్స్టెంట్స్ ఒక స్పేస్ ఇవ్వాలి. ఇప్పుడు ఒకటి స్మాల్ ఏని అలాగే మనకి సెమికోలన్ అలాగే నెక్స్ట్ ఏ ఇవ్వాలి కదా, అలాగే స్మాల్ ఏ స్మాల్ బి స్మాల్, అలాగే మనం కేస్ ఏ తర్వాత ఏ అయిపోయింది కదా, ఏఈ నెక్స్ట్ ఈ కేస్ స్మాల్ ఈ బిగ్ ఈ రెండు కూడా మనం తీసుకోవాలి. ఫస్ట్ స్మాల్ ఈ, తర్వాత కేస్ బిగ్ ఈ కింద మనం బిగ్ ఈ కింద మనం తీసుకుంటాం, బిగ్ ఈ కింద తీసుకుని మనం స్మాల్ ఏ బిగ్ ఏ కింద మనం తీసుకుంటాం. తర్వాత నెక్స్ట్ లైన్ కొద్దిలకి ఐ కదా, నెక్స్ట్ వదిలేకి ఏముంది ఇక్కడ ఐ అనేది తీసుకుంటాం. ఐ అనేది ఏంటి, కేస్ బిగ్ ఐ, తర్వాత కేస్ బిగ్ ఐ, తర్వాత నెక్స్ట్ మళ్ళీ స్మాల్ ఐ, నెక్స్ట్ స్మాల్ ఐ, తర్వాత నెక్స్ట్ ఓ ఏఈఐఓయు అంటే మన స్మాల్ ఓ బిగ్ ఓ రెండు తీసుకుంటాం. నెక్స్ట్ కేస్ ఓ స్మాల్ ఏఈఐఓయు, నెక్స్ట్ ల్యాండింగ్ యు వస్తుంది, కేస్ యు, తర్వాత స్మాల్ కేస్ స్మాల్ యు. ఇలా మనకి కేసు అనేది ఓవెల్స్ కాన్స్టెంట్స్ అనేవి ఈ విధంగా మనం తీసుకున్నాం. ఇవన్నీ ఏంటి కాన్స్టెంట్ గా తీసుకుంటాం. కేసు 1 లో ఏ బిగ్ అలా మొత్తం ఫిక్స్డ్ గా కాన్స్టెంట్ అక్కడ స్టోర్ అవుతుంది అన్నమాట. అది ఎక్కడైతే మ్యాచ్ అవుతుందో అది ఎగ్జిక్యూట్ చేయడానికి మనం అక్కడ మనకి కాన్స్టెంట్ వాల్యూగా మనం అక్కడ దీన్ని తీసుకున్నాం. తర్వాత మనకి ఇది ఎండింగ్ అయిపోయింది, ఇది అయిపోయింది. దీని తర్వాత మనం రాయాల్సింది ఏంటి, నెక్స్ట్ అవుట్పుట్ రాయాలి. అంటే అవుట్పుట్ మనకి ఏంటి ఓవెల్స్ ప్రింట్ఎఫ్ అనేది ఇక్కడ రాస్తుంది.
నెక్స్ట్ ల్యాండింగ్ లో మనకి ప్రింట్ అవుట్పుట్ స్టేట్మెంట్. ప్రింట్అప్ తీసుకుంటే మనకి ప్రింట్అప్ లో ఏంటి మన సింగిల్ వాల్యూ కాబట్టి దాని యొక్క సింబల్ మాడ్యూల్ సి. మాడ్యూల్ సి సింగిల్ వాల్యూ తీసుకున్నాం కాబట్టి అవుట్పుట్ గా మాడ్యూల్ టి. మాడ్యూల్ సి తీసుకున్నాం. సి ఇస్ మనకి ఏంటి క్యారెక్టర్ ఏంటి ఓవెల్ క్యారెక్టర్ సిహెచ్ ఈజ్ ఓవెల్ విఓడబ్ల్యూ ఓవెల్. ఓవెల్ క్యారెక్టర్ కాబట్టి మనకి సింగిల్ డబుల్ కొటేషన్ క్లోజ్ చేసి కామా పెట్టి అక్కడ సిహెచ్ సిహెచ్ అనమాట. బ్రాకెట్ క్లోజ్ చేసి సిహెచ్. మనకి ఈ విధంగా మనకి ఇది అవసరం లేదు, ఇది కలపకుండా మనం డైరెక్ట్ ఇక్కడ ఇచ్చి క్లోజ్ చేసి సినిమా సిహెచ్ అంటే ఇది అవుట్పుట్ గా మనం తీసుకున్నాం. తర్వాత ఏంటి డిఫాల్ట్ వాల్యూ అనేది మనకి ఓవెల్ అయిపోయింది. నెక్స్ట్ కాన్స్టెంట్ అంటే ప్రింట్ మాడ్యూల్ సి ఇస్ ఓవెల్ క్లోజింగ్ సెమికోలన్ క్లోజ్ చేసి కామా ఇచ్చి మళ్ళీ నెక్స్ట్ సిహెచ్. తర్వాత నెక్స్ట్ బ్రేక్ ఇచ్చి నెక్స్ట్ బ్రేక్ ప్రతిదానికి ఒక బ్రేక్ ఇస్తాం. అంటే ప్రతిదానికి ఒక బ్రేక్ ఇవ్వాలి. కేస్ 1 స్టేట్మెంట్ 1 బ్రేక్, స్టేట్ 2 బ్రేక్, అలా 1 by 1 కేస్ 3 అలాగా ప్రతిదానికి ఒక బ్రేక్. అంటే ప్రింట్అప్ ఓవెల్కి ఒక బ్రేక్ ఇచ్చాం. తర్వాత ఏం నెక్స్ట్ కాన్స్టెంట్ తీసుకుంటాం. అంటే ప్రింట్అప్ లో మనకి నెక్స్ట్ ఏంటి కాన్స్టెంట్ అంటే మాడ్యూల్ సి సేమ్ అదే మాడ్యూల్ సి ఈజ్ కాన్స్టెంట్. మనకి ఏదో ఓవెల్స్ అయిపోయింది. నెక్స్ట్ కాన్స్టెంట్ తీసుకున్నాం. కాన్స్టెంట్ కాన్స్టెంట్ సిహెచ్ కాన్స్టెంట్ సిహెచ్. అలా మనకి అక్కడ ఇన్పుట్ అవుట్పుట్ స్టేట్మెంట్ రాస్తాం. ఇది బ్రేక్ ఇచ్చి మనకి డిఫాల్ట్ గా మనం దీని ఏమంటాం డిఫాల్ట్ అంటాం. డిఫాల్ట్ ఇది డిఫాల్ట్ గా మనం ఇక్కడ తీసుకునే డిఫాల్ట్ వాల్యూ డిఫాల్ట్ తీసుకున్నాం. తర్వాత దీనికి మళ్ళీ క్లోజింగ్ ఇచ్చి రిటర్న్ 0 మళ్ళీ క్లోజింగ్ ఇవ్వాలి. రిటర్న్ 0 క్లోజింగ్ ఇవ్వాలి. ఈ విధంగా మనం ప్రోగ్రామ్ మనకి ఏంటంటే దీని అవుట్పుట్ ఎలా వస్తుంది? 0 అని ఇచ్చాము ఓవెలా కాన్స్టెంట్, ఓ అని ఇచ్చాము ఓవెలా కాన్స్టెంట్, ఏ అని ఇచ్చాము ఓవెలా కాన్స్టెంట్, ఓవెల్ అయితే ఓవెల్ కాన్స్టెంట్ అయితే కాన్స్టెంట్. అంటే 1 by 1 చెక్ చేసుకుంటూ వెళ్తుంది. ఇందులో మనం మ్యాచ్ అయింది ఏముంది కేస్ 1 ఏ బిగ్ ఏ స్మాల్ ఏ బిగ్ ఇలా మనం తీసుకుంటూ వెళ్తుంది. అంటే అన్ని చెక్ చేసుకుంటాం. ఒక బిగ్ వస్తే బిగ్ అని రావచ్చు, స్మాల్ వస్తే స్మాల్ అని రావచ్చు. ఇలా ఒక్కొక్క కేసుని చెక్ చేసుకుంటూ వచ్చి ఎక్కడైతే మ్యాచ్ అయిందో దాన్ని ఆ మ్యాచ్ కాలేదనుకో డిఫాల్ట్ వాల్యూ తీసుకుంటారు. మ్యాచ్ కాకపోతే ఏమవుతుంది డిఫాల్ట్ వాల్యూగా తీసుకుంటుంది. అంటే ఎక్కడైతే మ్యాచ్ అయిందో అక్కడ ఓవెల్ అయితే ఓవెల్, ఐ అంటే ఓవెల్ వస్తుంది. అదే మనకి ఏది మ్యాచ్ అవుతుందో డిఫాల్ట్ వాల్యూ ఏమవుతుంది కాన్స్టెంట్. అంటే మ్యాచ్ అయింది ఓవెల్ వస్తుంది, మ్యాచ్ కాకపోతే కాన్స్టెంట్ గా మనం అట్లా ఎగ్జిక్యూట్ చేయడానికి కండిషన్ చెక్ చేసి దానికి మల్టిపుల్ పర్పస్ గా ఉపయోగించదని ఏమంటామంటే స్విచ్ స్టేట్మెంట్ గా మనం చెప్తాం అన్నమాట. ఇది స్విచ్ స్టేట్మెంట్. దీంట్లో మనకి ఏంటంటే దీంట్లో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అంటే ప్రతి స్టేట్మెంట్ దగ్గర మనకి ఒక కేస్ దగ్గర ఒక స్పేస్ అనేది ఇవ్వాలి, కాలన్ అనేది ఇవ్వాలి. ఈ ఇన్స్ట్రక్షన్ ఫాలో అవ్వాలి. ప్రతిదీ డిఫాల్ట్ వాల్యూ ఒకటి ఇవ్వాలి, డిఫాల్ట్ వాల్యూగా తీసుకోవాలి. ఎండింగ్ లో డిఫాల్ట్ వాల్యూ అంటే ఎక్కడైతే మ్యాచ్ అయిందో అది ఎగ్జిక్యూట్ అవ్వదు, లేకపోతే డిఫాల్ట్ వాల్యూగా మనకి తీసుకుంటాం అన్నమాట. బ్రేక్ స్టేట్మెంట్ అనేది ఇవ్వాలి, స్టేట్మెంట్కి ఒక బ్రేక్ అనేది ఇవ్వాలి. ఈ ఇన్స్ట్రక్షన్ ఫాలో అవుతూ స్విచ్ అనేది మనం ఉపయోగించుకొని దాన్ని ఒక కాన్స్టెంట్ వాల్యూని మనం ఎగ్జిక్యూట్ చేయడానికి మల్టిపుల్ పర్పస్ మీద ఎగ్జిక్యూట్ చేయడానికి ఉపయోగిస్తాం. సపోజ్ ఏదైనా ఒక మంత్ తీసుకోండి, లేకపోతే ఒక వీక్ తీసుకోండి. నేను కేస్ 5 అని ఇచ్చాను. కేస్ 5లో మనకి వీక్ తీసుకున్నాం అనుకోండి. కేస్ 5లో ఏముంటుంది ఫ్రైడే ఉంటుంది. అంటే మనకి 1 చెక్ చేసి 2 చెక్ 3 అలా 1 by 1 చెక్ చేసుకుంటూ వెళ్తుంది. ఎక్కడైతే మ్యాచ్ ఉందో ఆ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. అలా మనకి ఒక మల్టిపుల్ గా మనం ఏదైనా కేసుని కండిషన్ చెక్ చేయడానికి ఉపయోగించదని ఏమంటాం అంటే మనకి దీని ఏమంటాం స్విచ్ స్టేట్మెంట్ ఉపయోగించి రాస్తాం అనమాట. సపోజ్ కేస్ 1 కేస్ సండే, కేస్ 2 మండే, కేస్ 3 ట్యూస్డే అలా రాసుకుంటే మనం కాన్స్టెంట్ వాల్యూని అక్కడ తీసుకుంటాం. ఎక్కడైతే మ్యాచ్ అయిందో అది ఎగ్జిక్యూట్ అవ్వడానికి మనం ఉపయోగించేదాన్ని ఏమంటాం అంటే స్విచ్ స్టేట్మెంట్ అనేది ఉపయోగించి ఈ విధంగా మనం ప్రోగ్రామ్ రాయొచ్చు అనమాట. అంటే దీన్ని డిసిజన్ మేకింగ్ సింబల్ అంటాం. దీన్ని కంట్రోల్ స్టేట్మెంట్ లో ఒక ఆల్టర్నేటివ్ స్టేట్మెంట్ లో ఒక భాగంగా మనం స్విచ్ అనేది ఉపయోగిస్తాం అనమాట. ఉపయోగించి రాస్తాం. ఇది ఈరోజు మనం
చెప్పే స్విచ్ స్టేట్మెంట్. నెక్స్ట్ వేరే టాపిక్తో మనం కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.